మరి ఈరోజు మెదక్ నియోజకవర్గ పరిస్థితి అభివృద్ధిలో కానీ మిగతా విషయాలు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. పోయిన సంవత్సరం అకాల వర్షాలు కురవడం వల్ల మరి చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్డ్ కావడం, చెరువు కట్టలు తెగిపోవడం, తూములు ఖరాబ్ కావడం, అదేవిధంగా రాయన్పల్లి ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు రాయన్పల్లి ప్రాజెక్టు ఇక్కడ ఉన్న ఒక 7-10 గ్రామాలకు సంబంధించి 2500-3000 ఎకరాల వరకు పారే ప్రాజెక్టు, ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్గా కూడా ఇంకా చాలా ఎకరాల వరకు పారే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు 100 సంవత్సరాల క్రితం కట్టిన దోణి కొట్టుకుపోయింది. ఆ దోణను పునరుద్ధరించమని చెప్పేసి వెళ్ళి అక్కడ విజిట్ చేసి అధికారులకు గవర్నమెంట్ కూడా అప్పుడే అక్కడ ఉన్న ప్రజలందరితో కలిసి చెప్పడం జరిగింది. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క రోడ్డు రిపేర్ లేదు. కొట్టుకపోయిన రోడ్డు రిపేర్ లేదు, కొట్టుకపోయిన కట్ట రిపేర్ లేదు, కొట్టుకపోయిన దోణి రిపేర్ లేదు, కొట్టుకపోయిన అసలు ఒక స్తంభాలు కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. మళ్ళీ వర్షాలు వస్తే ఆ గణపురం చెరువు ఎట్లా తెగిపోయిందో మిగతా అన్ని చెరువులు కూడా తెగే పరిస్థితి కనబడతా ఉంది. ఆల్మోస్ట్ మళ్ళీ కట్టలన్నీ కూడా ఎవరైతే రోడ్లు డ్యామేజ్ అయ్యి తెగిపోయినా రోడ్లు ఇప్పటివరకు రిపేర్ కాలేదు కాబట్టి మళ్ళీ తెగిపోతాయి. లాస్ట్ టైం వచ్చిన వరదకే మాయా గార్డెన్ దగ్గర మొత్తం మెదకంతా అతలకుతలమై మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న రైతులకు న్యాయం జరగలే. ఈ వేసవి కాలం పంట పండలే, వాళ్ళకు బోర్ల మీద మాత్రమే పండించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు దోణికి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయలే. ఆ ఎస్టిమేషన్ శాంక్షన్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. అప్పటి వరకు తాత్కాలిక మరమ్మతులు చేయమంటే కూడా ఇప్పటి వరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. హై లెవెల్ కెనాల్ నుండి హై లెవెల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ కెనాల్కి సంబంధించిన దోణినే కొట్టుకపోయింది కాబట్టి అక్కడ పంట వండే పరిస్థితి లేదని చెప్పి అక్కడ హెచ్పి మోటార్లు పెట్టి కనీసం పెద్ద పైపులు వేసి ఆ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ తయారు చేయమని చెప్తే ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు లేదు. అయితే అప్పుడు జరిగిన ఏదైతే రాయన్పల్లి ప్రాజెక్టుకు వరద ఎక్కువ రావడం వల్ల అక్కడున్న తూమును లేపడం వల్ల ఎక్కువ వస్తుందని చెప్పేసి వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు తూమును లేపడం వల్ల ఒకేసారి వరద ఫోర్స్తో రావడం జరిగింది. ఏమైంది? రాయన్పల్లి ప్రాజెక్టు కట్ట కూడా డ్యామేజ్ అయింది. ఒకవేళ ఇప్పుడు వర్షం పడితే, వర్షం వచ్చి వరద కనుక వస్తే రాయన్పల్లి ప్రాజెక్టు కట్ట తెగే ప్రమాదం ఉంది. ఇప్పుడు రైతులకు పంటలు రక్షించుకోవాలన్నా, పంటలు పండించుకోవాలన్నా, ఓవైపు పంటలు వండతలేవని బాధపడాలన్నా, కట్ట కనుక తెగి ప్రమాదం అయితే అక్కడ ఉన్న 3 గ్రామాలకు ప్రాణ భయం ఉంటుంది. అసలు ఒక ఇల్లు కూడా మిగిలిన పరిస్థితి కనబడుతుంది. ఆ కట్ట భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఆ కట్ట మరమ్మతులు కావాలని కోరుతా ఉన్నాం. ఆ కట్టను వెంటనే మరమ్మతులు చేయమని కోరుతా ఉన్నాం. వర్షాకాలం వర్షాలు పడితే ఆ కట్ట ఆగదు. అంటే ఓవైపు పంటలు వండవు. ఈ దోణి కొట్టుకపోవడం వల్ల, తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడం వల్ల, డిస్ట్రిబ్యూషన్ కెనాల్ లేకపోవడం వల్ల ఇక్కడ పంటలు వండే పరిస్థితి కనబడతలేదు. రెండోది ఆ కట్ట దిగే ప్రమాదం ఉంది. కోసం 7-8 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ, ఇండైరెక్ట్గా 10 గ్రామాలు. రాయన్పల్లి ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్గా ఉంటుంది. దాని కింద 2500 ఎకరాల వరకు కూడా సాగింది డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా చెప్పలేదు. పోయినసారి వర్షాల వల్ల 102 సంవత్సరాల క్రితం కట్టిన డక్ట్ దోణి, హై లెవెల్ కెనాల్ నుండి డిస్ట్రిబ్యూషన్ కెనాల్, ఫార్మర్స్ అందరూ కూడా హై లెవెల్ దోణి ద్వారా వాటర్ వెళ్ళిపోతారు. డక్ట్ అది ఆ డక్ట్ కూలిపోయింది, కొట్టుకుపోయింది. ఆ రోజు మేము వెళ్ళిన విజిట్ చేసినాం. దాని తర్వాత అధికారులు వెళ్ళిన ఎస్టిమేషన్స్ వేసిందో తెలియదు. అంటే నేను దోణిని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయదు తొందరగా అనట్లేదు, కానీ దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేస్తే అంటే శాశ్వత పరిష్కారము టైం పడుతుండొచ్చు. తాత్కాలికంగా 2 పైపులు వేసి ఏదో కొన్ని ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పినట్టున్నారు. నాయకులు లేరు. మేము మున్సిపల్ రైతుల ఇరిగేషన్ ఆఫీస్కు చాలాసార్లు పోవడం జరిగింది. వాళ్ళు అటువంటి కట్ట మరమ్మతు చేయాలని కోరుతున్నారు. రాయన్పల్లి ధోని అది కావాలి ఉండాలి. చెప్పే
ఉన్నాయి. 2 గ్రామాల ప్రజలకేమో రేపు కట్టదిగితే ప్రమాదం ఉంది. 6 గ్రామాల ప్రజలు ఇంచుమించు డైరెక్ట్ ఇండైరెక్ట్ 10 గ్రామాలు, 6 గ్రామాల ప్రజలకైతే డైరెక్ట్గా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఇండైరెక్ట్గా 10 గ్రామాల ప్రజలకు 2000 ఎకరాలు 2500 ఎకరాలకు ముక్కుంది, పంట వండని పరిస్థితి వస్తుంది. 3 గ్రామాలకు ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా గమనించి వెంటనే అధికారులను పంపించి అక్కడ పర్యవేక్షణ జరగాలి. అక్కడ కట్టను వెంటనే దాని యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి, దాన్ని బాగు చేయాలి, వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఇంకో రెండో విషయం, అప్పుడు వర్షాల వల్ల ఇసుక మేట్లు పెట్టినాయి పొలాలలో. వాళ్ళు కట్టని స్ట్రెంత్ తీసుకున్న ఇసుక వదిలిస్తే పోయి పట్టుకొని ఇబ్బంది పెడతారు, సీజ్ చేస్తున్నారు వెహికల్స్. దాన్ని మీరే తీసుకుని మీ బ్యాంకులో ఇసుక బ్యాంకులో పెట్టేసేయండి కావాలండి. కానీ పొలాలు ఇసుక మేట్లతో ఉంది ఇంకా ఉంది. వాళ్ళు స్ట్రెంత్ వాళ్ళకి కొంచెం